హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్ బిల్లులలో భారీ కదలిక అయితే ఏర్పడిందండి. మరి కాసేపట్లో జమ అయ్యే జిల్లాలు మరియు ట్రెజరీల వివరాలు పూర్తిగా అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు జమ ప్రక్రియకు సంబంధించిన తాజా అప్డేట్ వివరాలండి. ఇప్పుడే బిల్లు నంబర్లు చెక్ చేయడం జరిగింది. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ బిల్లులు దాదాపుగా అన్నీ కూడా ఈ కుబేర్‌కి వెళ్ళాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన అన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉండగా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా బిల్లులలో భారీ కదలిక రావటం అయితే జరిగింది. సో, ప్రస్తుతం ఇన్ ప్రోగ్రెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ కుబేర్ స్టేజ్‌లో ఉన్న ఈ బిల్లులన్నీ కూడా ఈ కుబేర్‌కు చేరినవన్నమాట. సో, చెల్లింపులకు పంపబడినట్టుగా కనిపిస్తోంది. అంటే బిల్లులు ఇప్పటికే ఆర్‌బీఐకి వెళ్ళినయి. ఈ విధంగా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఈ కుబేర్‌కు చేరాయి అంటే దాని అర్థము రాష్ట్ర ప్రభుత్వము ఆర్‌బీఐ దగ్గర నిధులు సమకూర్చింది. అంటే ఫండ్ క్లియరెన్స్ దశ పూర్తయినట్లే. సో, మనం కొన్ని బిల్లులు చెక్ చేయొచ్చు. ఈ విధంగా బిల్ నంబర్స్ అయితే ఉన్నాయి. 2390,429 ఈ బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఈ కుబేర్ స్టేజ్‌లో అయితే ఉంది. 2380,697 బిల్లు ఈ కుబేర్ ఆ బిల్లులన్నీ కూడా మనము బిల్ నంబర్ చెక్ చేయొచ్చు. ఈ కుబేర్ స్టేజ్‌లో ఉన్నాయి. ఆల్‌మోస్ట్ ఆల్ బిల్లులన్నీ కూడా. సో, ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ కుబేర్ అని ఈ విధంగా అయితే మనకు చూపిస్తున్నాయన్నమాట. సో, జీతాల బిల్లులు ఫిబ్రవరి నెల జీతాల బిల్లుల ప్రక్రియ అయితే ఈ కుబేర్‌కి చేరుకున్నాయి. జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం చూసుకున్నట్లయితే ఈ కుబేర్ ద్వారా వెళ్ళిన బిల్లులన్నీ దాదాపుగా ఈరోజు రాత్రి కల్లా అకౌంట్‌లో జమ అయ్యే అవకాశం ఉంది. పెన్షన్ల బిల్లులు కూడా భారీ కదలిక అయితే రావటం జరిగింది. అవి కూడా పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ కుబేర్ స్టేజ్‌కైతే వెళ్ళాయి. ఉద్యోగుల జీతాల బిల్లులు సుమారుగా 90% పైగానే బిల్లులు ఇప్పటికీ ఆర్‌బీఐ ఈ కుబేర్ చేరుకోగా, పెన్షనర్ల బిల్లులు కూడా 90% పైగానే ఇప్పటికీ ఆర్‌బీఐ ఈ కుబేర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయి. తదుపరి ప్రక్రియలో ఇప్పటికే పంపబడినటువంటి బిల్లుల బ్యాచ్ నంబర్స్ ఆర్‌బీఐ ఈ కుబేర్‌కి వెళ్ళిన బిల్లులన్నీ కూడా బ్యాచ్ నంబర్స్ కేటాయించబడతాయి. మరి కాసేపట్లో ఇవన్నీ కూడా బ్యాచ్ నంబర్స్ కేటాయింపు పూర్తయిన వెంటనే జీతాలు మరియు పెన్షన్‌లు వితిన్ 1 అవర్‌లో జమ అవుతాయి. కొన్ని అకౌంట్‌లోకి ఈరోజు రాత్రి కల్లా జమ అవ్వచ్చు. అయితే మిగిలిన వారు సోమవారం తప్పకుండా అయితే మిగిలిన వారికి జమ అవుతాయన్నమాట. జీతాలు, పెన్షన్లు జమయ్యే సమయం ఈరోజు సాయంత్రం లోపల ఈ కుబేర్‌కు చేరిన వారందరికీ సాయంత్రం నుంచి జీతాలు, పెన్షన్లు జమ కావడం ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రికి దాదాపు 80-90% వరకు పూర్తిగా జీతాల బిల్లులు, పెన్షన్ బిల్లులు జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన వారు సో, కొద్దిమంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉంటే వారికి ఆదివారం బదులుగా అంటే ఆదివారం సెలవు కాబట్టి సోమవారం జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ సూచనలు మరియు ఖచ్చితమైన జీతాల విడుదల గురించి తాజా సమాచారం మన ఛానల్‌లోనే ఉంటుందండి. సో, గత నెలలో ముఖ్యమంత్రి గారు ట్రెజరీ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ వారితో సమీక్ష నిర్వహించిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సరే, ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు, ఉద్యోగ పెన్షన్లకు తప్పకుండా చెల్లించాలనే ఆదేశాలైతే అధికారులకు అందాయన్నమాట. అందువల్ల ఇప్పటికే బిల్లులలో కదలిక వచ్చినందున సాయంత్రం నుంచి జీతాలు జమ అవ్వటం ఖాయం. ముఖ్యమైన విషయం గత నెలలో ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు ఆహ్, ప్రారంభం దశలోనే విడుదల చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు పెద్ద మొత్తంలో బిల్లులలో కదలిక అనేది కనిపించింది. వివిధ బ్యాంకుల ద్వారా అకౌంట్లలోకి జీతాలు, పెన్షన్లు జమ అవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాయి. ఇక ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, మదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర ట్రెజరీ పరిధిలలో జీతాలు, పెన్షన్లు భారీగా జమ అయ్యే అవకాశం ఉంది. అదే డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ముందుగా విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి ప్రయారిటీ వైస్‌గా జీతాలైతే జమ అవుతాయి. ఈరోజు రాత్రికి పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు అకౌంట్‌లో జమ అవుతాయనైతే అంచనా.
సో, బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ కూడా ఉద్యోగ పెన్షన్‌ల జీతాలు, పెన్షన్ బిల్లులు జమయ్యే తాజా సమాచారాన్నయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.